తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ పాలనలో అరాచక శక్తిగా విర్రవీగిన అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీ ప్రసాద్ రెడ్డిపై క్రమశిక్షణ కత్తి వేలాడుతోంది. 5 ఏళ్లలో అక్రమాలకు బాధ్యతగా సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ప్రసాద్ రెడ్డి ఇవాళ పదవీ విరమణ చేయనున్న వేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. వైసీపీ పాలనలో విశాఖ ఆంధ్రవర్సిటీ వీసీగా అరాచకాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు చేసింది. ఏయూ వీసీగా ఆయన హయాంలో నిధుల దుర్వినియోగం, అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని, క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించింది. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ పెద్దల అండతో రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించిన ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీని వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. జీవీఎంసీ ఎన్నికలకు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార వ్యూహాలన్నీ ప్రసాద్ రెడ్డి విద్యార్థులతో సర్వేలు చేయించి నడిపించారని ఆరోపణలున్నాయి. అప్పట్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కళాశాలల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలోనూ ప్రసాద్ రెడ్డి పాల్గొన్న వీడియోలు బయటకొచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక వీసీ పదవికి ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసినా ఆయన అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తాజాగా నివేదిక రావడంతో ప్రసాద్ రెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చినట్లు ప్రసాద్ రెడ్డి సహా మరో 44 మందిపై 21 ఫిర్యాదులు ఉన్నాయి. నిధుల దుర్వినియోగం, దొడ్డిదారి నియామకాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు, భవన నిర్మాణాల్లో అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం వంటి తీవ్ర అభియోగాలున్నాయి. మేకా జేమ్స్ స్టీఫెన్స్ కు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ అంబేద్కర్ అధ్యయన కేంద్రానికి ప్రొఫెసర్గా నియమించారు. ఇందుకు తప్పుడు సర్వీస్ ఎన్ఓసీని ఉపయోగించారు. టీడీఆర్ హబ్ గైడ్ లైన్స్ మార్చేసి పీహెచ్డీల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రసాద్ రెడ్డి కుమార్తెకు ఎంటెక్లో ప్రవేశం కల్పించేందుకు సెమిస్టర్ పరీక్షల్లోని ఇంటర్నల్ మార్కుల్ని మార్చేశారు. వి కృష్ణమోహన్ రిటైర్ అయ్యాక అనుమతి లేకుండానే నెలపాటు రిజిస్ట్రార్గా కొనసాగించారు. ఆ సమయంలో ఆయన 543 ఫైళ్లు క్లియర్ చేశారు. వీసీగా ప్రసాద్ రెడ్డి అడ్డగోలు నిర్ణయాల వల్ల 10,60,00,000 రూపాయల మేర అవకతవకలు జరిగాయని విజిలెన్స్ గుర్తించింది. అంబేద్కర్ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్గా నియమించిన జేమ్స్ స్టీఫెన్ కు వేతనం, అలవెన్స్ల కింద 1,10,00,000 చెల్లించారు. సెక్యూరిటీ, బోధనేతర సిబ్బంది, పదవీ విరమణ చేసిన ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా నియమించి వారికి 3,34,00,000 అక్రమంగా చెల్లించారు. హోర్డింగులు, గ్రౌండ్ అద్దెకు ఇవ్వడంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల వర్సిటీకి 2,32,00,000 నష్టమొచ్చింది. 6 హోర్డింగ్ ఏజెన్సీల నుంచి 1,98,00,000 బకాయిలు వసూలు చేయలేదు. సివిల్ వర్క్ కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయకపోవడం వల్ల 1,31,00,000 నష్టం వాటిల్లింది. నోటిఫికేషన్ లేకుండా నియమించిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతనంగా 17,69,00,000 చెల్లించారు. ఈ వివరాలన్నీ విజిలెన్స్ నివేదించింది. ప్రసాద్ రెడ్డితో పాటు వి కృష్ణమోహన్, మేకా జేమ్స్ స్టీఫెన్, కె బసవయ్య, కె శ్రీనివాసరావు తదితరులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సంస్థాగత క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. దుర్వినియోగం చేసిన నిధుల్ని రికవరీ చేయాలని, అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్గా జేమ్స్ స్టీఫెన్ నియామకాన్ని రద్దు చేయాలని నివేదికలో పొందుపరిచారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన 2 ఎంటెక్ డిగ్రీలను, 3 పీహెచ్డీలను రద్దు చేయాలని సూచించారు.